హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నైల్లో చూసి ఉంటారు కదా, దిస్ ఈజ్ మై సోలో ట్రిప్ టు మనాలి. సోలో ట్రిప్ అంటే త్రూ ట్రావెల్ ఏజెన్సీ అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి కదా, వాళ్ళ త్రూ నేను బుక్ చేసుకొని వెళ్తున్నా. బట్ నా సైడ్ నుంచి అయితే నేను ఒక్కదాన్నే. ఆ డీటెయిల్స్ అనే నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. సో అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చలో. సో ఇదన్నమాట మన లగేజ్. ఈ బ్యాగ్ అంతే, ఈ రెండే మనవి, ఇది మనది కాదు. సో ఆ రోజైతే నా ఫ్లైట్ మార్నింగ్ 8 o'clock ఉంది. నేనైతే కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయా, లేట్ అవ్వడం ఎందుకని చెప్పేసి. అండ్ నేను ట్రావెల్ ఏజెన్సీ అని చెప్పాను కదా, వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఫ్రమ్ ఢిల్లీ టు మనాలి అనమాట. ఆ డీటెయిల్స్ అన్నీ ఇంకా నేను ముందు వీడియోలో చెప్తా చూడండి. సో నాకైతే చాలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉండే. సోలో ట్రిప్ అనేసరికి చాలా ఓవర్ థింక్ చేసిన, నీకు అవసరమా అది ఇది అనుకుంటా. బట్ భయపడేసి బ్యాక్ స్టెప్ వేయలేము కదా. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ స్టెప్ వేస్తే మళ్ళీ ఎప్పుడు ఇంత పెద్ద స్టెప్ వేయలేనని నాకు నేనే ధైర్యం తెచ్చుకొని ఫైనల్లీ స్టార్ట్ అయితే అయిపోయినా. 10:30కి ఏమో నేను ఢిల్లీ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాను. నేను యాక్చువల్లీ హాస్టల్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే నా బస్ నైట్ 10 o'clock ఉంది. సో గైస్, జస్ట్ నౌ రీచ్ ఢిల్లీ. ఇప్పుడు నేను హాస్టల్ తీసుకున్నాను. యాక్చువల్లీ మాకు ఈవినింగ్ 7 o'clockకి బస్ ఉంది. సో కొంచెం ఫ్రెష్ అయ్యి డ్రెస్ తీసుకొని అట్లా ఏమైనా షాపింగ్ ఉంటే చేసేసుకొని బస్ దగ్గరికి వెళ్తాను. సో ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు వెళ్తున్నా. చాలా ఎండ ఉంది ఇక్కడ. సో 40 minutes డిస్టెన్స్. ట్రాఫిక్లో ఇంకా చాలా లేట్ అయిపోతుంది. సో నేను నా హాస్టల్కి వెళ్ళే దారిలోనే నాకు క్యాబ్ డ్రైవర్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ కొన్ని చూపిస్తున్నాడు. బట్ దిగి చూసేంత టైం నాకు లేదు, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే లేట్ అయిపోయింది క్యాబ్ బుక్ చేసుకునేసరికి. సో నేను ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే, మీకు బడ్జెట్లో స్టేస్ కావాలంటే యూ కెన్ ప్రిఫర్ హాస్టల్స్. ఎందుకంటే హాస్టల్స్లో సోలో ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు. ఐ మీన్ గ్రూప్స్ కూడా ఉంటారు, బట్ సోలో ట్రావెలర్స్ ఎక్కువ ఉంటారు. అండ్ మనకు ఒక నమ్మకం అనేది వస్తుంది, ఓకే మన లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి. సో అదనమాట. అండ్ నేను ఇక్కడ సరోజినీ మార్కెట్లో షాపింగ్ కూడా చేసిన, కాకపోతే నేనేం పెద్దగా వీడియోస్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు అసలు ఓపిక లేకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా ఎండ కూడా చాలా ఉండే, అందుకని షాపింగ్ చేసిన. కొంచెం నా కోసం చేయలేదు, వేరే వాళ్ళ కోసం చేసిన, ఐ మీన్ మా అక్క వాళ్ళ కోసం. అందుకే ఎక్కువ వీడియోస్ తీసుకోలేదు. ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తే చూడండి. నేనైతే హాస్టల్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి లంచ్ చేసేసా. ఇప్పుడు సరోజినీ మార్కెట్కి వెళ్తున్నా. ఫుల్ ఎండ్ ఉంది, కాకపోతే ఇంకా లేట్ అవుతుంది మళ్ళీ అని చెప్పేసి. నాకైతే నేను ఉన్న ప్లేస్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్ దగ్గర ఉంది. అండ్ పైసలు ఎందుకు బొక్క అని చెప్పేసి నేను మెట్రో తీసుకున్నా. ఇంకా మెట్రో స్టేషన్ కూడా చూసినట్టు ఉంటుంది కదా. అండ్ మెట్రో టికెట్ వచ్చేసి 30 rupees. కానీ నేను ఉన్న ప్లేస్ నాకు గుర్తులేదు. సో ఎట్లయినా మెట్రో టికెట్ తక్కువే ఉంటుంది కదా. షాపింగ్ చేసి రూమ్కి వచ్చేసరికి నాకు 5:30 ఏమో అయింది. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి నా బస్సు ఎక్కడైతే ఉంటుందో అది మజ్నూ కా టీలా అనమాట. అక్కడ నుంచి మనకి మనాలి కాశ్మీర్ బస్సెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ నా ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు కూడా అక్కడే కలుస్తూ అన్నారు. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నా. నాకు ఇక్కడ నుంచి 10 minutes ఏమో చూపిస్తుంది. ఇదే అనమాట ఆ ప్లేస్. చాలా అంటే చాలా వర్షం పడింది ఆ రోజు ఢిల్లీలో. అండ్ మా ట్రిప్ గైడ్ వచ్చి నన్ను రిసీవ్ చేసుకున్నాడు. అండ్ మా బస్ కూడా లేట్ అయిపోయింది యాక్చువల్లీ. बस इधर निकल गए हरियाणा पहुंचने वाले हैं. ఇక్కడ మార్నింగ్ బస్ ఆపినారనమాట ఫ్రెష్ అయ్యి కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయడానికి. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది, ఒకసారి చూపిస్తా చూడండి అసలు.
మాకైతే మార్నింగ్ రీచ్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. యాక్చువల్లీ మార్నింగ్ 6:30కి అలా రీచ్ అవ్వాలి, కాకపోతే మాకు నైట్ బస్ అనేది 10:30కి ఏమో స్టార్ట్ అయింది. సో అందుకే లేట్ అయింది. అండ్ మాకు ఆల్రెడీ హోటల్ అవన్నీ బుక్డే ఉన్నాయి. సో అది ఇప్పుడు చూపిస్తా చూడండి రూమ్ టూర్. అండ్ మా ప్యాకేజ్ వచ్చేసి ఫ్రమ్ ఢిల్లీ టు మనాలి 8,500 per person. ఇందులోనే అన్ని ఇంక్లూడెడ్, ఐటనరీ అదంతా, అండ్ డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ లేదు. అండ్ నేనైతే అసలు హోటల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏదో హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు అనుకున్నా, ఒక బెడ్ మనకి ఇస్తారని. బట్ యా హోటల్ అయితే బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఐ మీన్ ఇదే ఎక్కువ అనిపించింది మాకైతే. ఇప్పుడు నేను ఇక్కడ మీకు కింద చూపిస్తున్నా, పైన రూమ్ టూర్ కూడా ఇస్తా చూడండి. సో మా ఫస్ట్ డే అయితే చాలా గలీజ్గా బిస్కెట్ అయింది, ఎందుకంటే ఆ రోజు వర్షం పడ్డది అండ్ మేము ఒకటే ప్లేస్ కవర్ చేసాము. ఇప్పుడు మేము వచ్చింది అయితే హిడింబా టెంపుల్. ఈ గాడ్ అయితే చాలా పవర్ఫుల్ అంట. నాకైతే అక్కడికి వెళ్ళాక కాదు, వచ్చిన తర్వాత తెలిసింది. అండ్ నేను అసలు ఏం మొక్కినా కూడా తెలియదు, అసలు మొక్కినా కూడా లేదా అని కూడా డౌటే. అండ్ ఈ ముందు వెళ్తున్నారు కదా 4 members, వాళ్ళే మా గ్రూప్ వాళ్ళు. ఒక్కసారి ఇక్కడ ఈ వ్యూ చూడండి, ఎంత ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉండే. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుండే, బట్ లైన్ చాలా పెద్దగా ఉంది. మేమైతే లైన్లో నిల్చోలేదు, కానీ బయట నుంచే మొక్కేసి ఇంకా ముందుకు వెళ్ళినాము. ఇంకా ముందు చెట్లు అవన్నీ కూడా చాలా బాగుండే. కొంచెం నా ఫేస్ని ఇగ్నోర్ చేయండి, ఏదో వ్యూ రావడానికి అట్లా మధ్యలో వచ్చిన. కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది ఇక్కడ. ఇది వన్ విహార్ ఫారెస్ట్ అనమాట. ఇందులో కూడా ఐ మీన్ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, బాగుండే. ఇక్కడైతే హిమాచలీ అటైర్ వేసుకొని ఫొటోస్ తీసుకోవడానికి ఈ ఆంటీ వాళ్ళు అమ్ముతున్నారు అనమాట. కాస్ట్ వచ్చేసి 150 to 200 ఏమో. ఐ మీన్ వేసుకొని ఫొటోస్ దిగేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి. ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసిన, బాగుండే. ఫోటో యాడ్ చేస్తా చూడండి. ఇక్కడ ఏదో నేను అడ్డమైన క్వశ్చన్లను అడుగుతున్నా పాపం ఆ ఆంటీని. ఆమె నాకు వచ్చిన హిందీలో అడుగుతున్నది కూడా. సో యా వచ్చేటప్పుడు ఎంత మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చానో, వచ్చిన తర్వాత అంత హ్యాపీగా అండ్ పీస్ఫుల్గా అనిపించింది. యా గుడ్ డిసిషన్ అనుకున్నా నేనైతే. చెప్పా కదా ఫస్ట్ డేనే వర్షం పడడం వల్ల మా వేరే ప్లాన్స్ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. మంచిగా వెళ్ళి షాపింగ్ చేద్దాం అది ఇది అనుకున్నాం, కానీ అన్నీ బిస్కెట్ అయిపోయినాయి. సర్లే ఇంకా ఫస్ట్ డేనే కదా కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పేసి లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నా ఫ్రెండ్స్ని ఎవరైనా నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, ఎందుకు వాళ్ళ మొహాల పైన కెమెరా పెడితే గలీజ్గా ఉంటుంది ఫస్ట్ అని చెప్పేసి పెట్టలేదు. బట్ నెక్స్ట్ వచ్చే వీడియో బాగుంటుంది, ఫన్ ఉంటుంది. చాలా ప్లేసెస్కి పోయినాం, స్నో ప్లేసెస్కి, సోలాంగ్ వ్యాలీ, ఇంకా చాలా అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చేసినాము. సో అది మాత్రం మిస్ అవ్వకండి, నా ఫేవరెట్ వీడియో అది. బట్ ఇది ఫస్ట్ పెట్టాలని ఫస్ట్ పెట్టినా. సో యా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.